హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం లైట్ షాప్ ఎపిసోడ్ 4 గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. సో అది మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ ఎపిసోడ్ మొత్తం చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి సేమ్ హాస్పిటల్లో ఒక మార్టిషియన్ని చూపిస్తారు. తన పేరు సోఖి. తను కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తాడు. లోపల తన అసిస్టెంట్ చనిపోయిన ఒక ఆమెను కాల్చేకి కాఫీని రెడీ చేస్తూ ఉంటుంది. తను లోపలికి వెళ్ళి వస్తువులన్నీ రెడీగా ఉన్నాయో లేదో చూస్తాడు. అప్పుడే తను ఆ కాఫీని డ్యామేజ్ అయ్యి ఉండడం చూస్తాడు. తను చనిపోయిన వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు. అందుకే ఆ డ్యామేజ్ అయ్యే కాఫీని కాకుండా ఇంకో కాఫీని ఆర్డర్ చేయమని ఇక్కడ తన అసిస్టెంట్తో చెప్తాడు. సో ఆ కాఫీని వచ్చేంత వరకు అక్కడుండే బాడీని రెడీ చేయమని చెప్తాడు. తన అసిస్టెంట్ ఆ బాడీ దగ్గరికి వెళ్తుంది. సడన్గా ఆ బాడీ నుంచి ఏవో సౌండ్స్ వస్తాయి. అది చూసి ఆమె భయపడిపోతుంది. ఈ విషయం తను సోఖితో చెప్పడంతో అతను అక్కడికి వచ్చి ఇది బాడీలో నుంచి గ్యాసెస్ బయటికి వచ్చే సౌండ్స్ అని భయపడద్దని చెప్తాడు. ఆమె చనిపోయినా కూడా నీ మాటలు వింటూ ఉండొచ్చని, నువ్వు చేసిన దానికి ఆమెకు సారీ చెప్పు అని ఆమెతో సారీ చెప్పిస్తాడు. తన అసిస్టెంట్ని బయట ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని పిలుచుకొని రమ్మని చెప్పి తను ఆ బాడీని రెడీ చేస్తూ ఉంటాడు. అప్పుడే మెల్లిగా ఆ చనిపోయిన ఆమె ఇక్కడ సోఖితో మాట్లాడుతుంది. ఆమె మొదటగా నేను చనిపోయానా అని సోఖితో అడుగుతుంది. సోఖి ఇక్కడ ఏమీ భయపడకుండా తను డైలీ చేసే పనిలాగే ఆమెతో మాట్లాడతాడు. అవును, నువ్వు చనిపోయావని ఆమెతో చెప్తాడు. అక్కడ చనిపోయిన ఆమె చనిపోయిన దానికంటే కూడా తన కూతురు గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ ఆమెకు సోఖి ఇంకాసేపేనని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వేరే లోకంలో ఇక్కడ జరిగిన విషయాలన్నీ మర్చిపోతావని చెప్తాడు. సో ఆమె తన చావుని యాక్సెప్ట్ చేసుకోలేక ఏడుస్తూ ఉంటుంది. సోఖి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేంత వరకు ఆమె బాడీని లోపల పెట్టి లాక్ చేస్తాడు. ఇంకోవైపు యాంగ్జీ కూడా నైట్ షిఫ్ట్ చేసేకి హాస్పిటల్కి వస్తుంది. తను పార్కింగ్ దగ్గర ఎవరో ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండడం చూస్తుంది. కార్ పార్క్ చేసి వచ్చేటప్పుడు తనని ఎవరో ఫాలో చేస్తున్నట్లు అనిపిస్తుంది. తను లిఫ్ట్లోకి వచ్చేశాక ఎవరో సడన్గా లిఫ్ట్లోకి వస్తాడు. అక్కడ వచ్చిండే అతని పేరు సాంగ్వాన్. తను ఫుల్గా తడిసిపోయి ఉంటాడు. తను కూడా యాంగ్జీ వెళ్ళే ఫ్లోర్కే వెళ్తూ ఉంటాడు. దానికి యాంగ్జీ 8th ఫ్లోర్లో ఐసీయూ ఉందని, అక్కడికి ఈ టైంలో అవుట్ సైడర్స్ ఎవరూ రాకూడదని చెప్తుంది. అది విని అతను యాక్సిడెంట్ అయ్యి వచ్చిన పేషెంట్స్ కండిషన్ గురించి అడుగుతాడు. దానికి ఆమె డాక్టర్స్ మొత్తం ట్రై చేశారని, ఇప్పుడంతా ఆ పేషెంట్స్ విల్ పవర్ పైనే డిపెండ్ అయి ఉందని చెప్తుంది. అది వింటూనే ఇక్కడ అతను చాలా బాధపడతాడు. సడన్గా తన బాడీ నుంచి చాలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. కాసేపట్లోనే ఆ లిఫ్ట్ మొత్తం వాటర్తో నిండిపోతుంది. ఇక్కడ యాంగ్జీ ఆ నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటుంది. సడన్గా 8th ఫ్లోర్ రాగానే అతను ఇంకా అక్కడ ఉండే నీళ్ళన్నీ మాయమైపోతాయి. తను నార్మల్గానే డ్యూటీలోకి వెళ్ళి అక్కడ ఉండే పేషెంట్స్కి ఐపాడ్తో పాటలు వినిపిస్తూ ఉంటుంది. ఆ పాటల ద్వారా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయ్యి బ్రతకాలని వాళ్ళ విల్ పవర్ స్ట్రాంగ్ అవుతుందేమో అని తను ఇలా ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు వాన్యాంగ్ ఇంకా ఆఫీసర్ సాంగ్సిక్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ సాంగ్సిక్ తను ఒక అతన్ని ఫాలో చేసుకుంటూ వచ్చానని, తన కళ్ళు పిల్లి కళ్ళలాగా ఉన్నాయని ఇక్కడ వాన్యాంగ్తో చెప్తాడు. ఈ టైంలో ఇక్కడ ఆఫీసర్ బిహేవియర్ కూడా కొంచెం వియర్డ్గా ఉంటుంది. వాన్యాంగ్ అతనితో ఇక్కడికి ఎవ్వరు రాలేదని చెప్తాడు. ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ బయట జోరుగా వర్షం పడుతూ ఉంటుంది. తన దగ్గర ఉండే రైన్ కోట్ కూడా తను అక్కడి నుంచి సూట్ కేసు తీసుకుని వెళ్తున్న జియాంగ్కి ఇచ్చేశాడు. అందుకే వాన్యాంగ్ కూడా కాసేపు ఇక్కడే వెయిట్ చేయమని, ఈ టైంలో ఈ షాప్ ఒక్కటే ఓపెన్లో ఉందని, మీరు వెతుకుతున్న వారు ఇక్కడికే రావచ్చు అని చెప్తాడు. ఇంకోవైపు నర్సెస్ అందరూ ఏ పేషెంట్ కండిషన్ కూడా పాజిటివ్గా కనిపించట్లేదని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఐసీయూ నుంచి మేము ఇంతకుముందు చూసిన ఆల్కహాలిక్ పేషెంట్ని జనరల్ వార్డ్కి మారుస్తూ ఉంటారు. ఇక్కడ యాంగ్జీ ఆ పేషెంట్ని నేను తీసుకుని వెళ్తా అని హెడ్ నర్స్ని అడుగుతుంది. సో ఇక్కడ ఆమె పర్మిషన్ ఇవ్వడంతో ఆ ఆల్కహాలిక్ పేషెంట్ని పిలుచుకొని తను వేరే రూమ్కి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఆ పేషెంట్ యాంగ్జీకి సారీ చెప్తాడు. తను గాల్లో ఎవరితోనో మాట్లాడడం వల్ల ఐసీయూలో చాలా డిస్టర్బ్ అయిందని, నేను ఎంత ఆల్కహాల్ మానేద్దాం అనుకున్నా నా వల్ల కావట్లేదని చెప్తాడు. నిజానికి ఆ ఆల్కహాలిక్ పేషెంట్ తనలో తను మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ ఉండే ఒక ఆత్మని యాంగ్జీ కూడా చూసి ఉంటుంది. నిజానికి అతనికి కూడా ఆత్మలు కనిపిస్తూ ఉండొచ్చు. యాంగ్జీ లైట్ ఆఫ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ పేషెంట్ భయపడి లైట్ ఆన్ చేయమని చెప్తాడు. అప్పుడు యాంగ్జీ కాసేపు అక్కడే కూర్చొని చిన్నప్పుడు తనకు ఒక యాక్సిడెంట్ జరిగిందని, అప్పటి నుంచి తను కొంతమంది స్ట్రేంజర్స్ని చూస్తూ ఉంటుందని చెప్తుంది. మేబీ ఎక్కువ ఆల్కహాల్ వల్ల ఆ పేషెంట్ కూడా ఆ స్ట్రేంజర్స్ని చూస్తూ ఉండొచ్చు.
ఈ విషయాలు నేను ఎవరితోనూ చెప్పనని, ఎందుకంటే ఇవి ఎవ్వరూ నమ్మరని చెప్తుంది. నిజానికి తను ఐసీయూలో చూసిన స్ట్రేంజర్ కోమా స్టేట్లో ఐసీయూలోనే ఉంటాడు. తనకి అప్పు ఎక్కువ అయిపోవడంతో వేరే వాళ్ళు కోపంతో అతన్ని భూమిలో పాతేసి ఉంటారు. అందుకే అప్పుడప్పుడు తన చెవుల్లో నుంచి మట్టి కూడా వస్తూ ఉంటుంది. ఇదంతా యోంగ్జీ క్లీన్ చేసి వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళకి పాటలు వినిపిస్తూ ఉంటుంది. అలా చేస్తే వాళ్ళ విల్ పవర్ పెరిగి వాళ్ళు బాగవుతారని తను నమ్ముతూ ఉంటుంది. తనకు చిన్నప్పుడు యాక్సిడెంట్ జరిగి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఆ హెడ్ నర్స్ కూడా తనతో ఇలాగే చేసి ఉంటుంది. డైలీ తనకి ఆ హెడ్ నర్స్ పాటలు వినిపిస్తూ ఉండేది. సో దానివల్లే తను రికవర్ అయ్యి ఉంటుంది. సో తను నర్స్ అయ్యాక తను కూడా ఆమెలాగా ఇలా చేస్తూ ఉంటుంది. సీన్ షిఫ్ట్ అయి మనకు హ్యోంగ్జూని చూపిస్తారు. తను ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే దారిలో తనకి జియోంగ్ ఎదురు వస్తుంది. తను డైలీ లైట్ షాప్కి ఎందుకు వెళ్తుందో తను అడుగుతుంది. అప్పటికే జియోంగ్ ఒక స్ట్రేంజర్ అని హ్యోంజుకి తెలిసిపోతుంది. మా అమ్మ లైట్ తీసుకొని రమ్మంటే నేను లైట్ షాప్కి వెళ్ళా అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హ్యోంగ్జు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు జియోంగ్ తననే గమనిస్తూ ఉంటుంది. దారిలో హ్యోంగ్జుకి మళ్ళీ బ్యోంగ్జిన్, మనం ఫస్ట్ ఎపిసోడ్లో చూసిన అతను కనిపిస్తాడు. తనకి కుక్క సౌండ్స్ వల్ల ఇంకా నిద్ర రావట్లేదని తను ఇంకా ఆ కుక్కనే వెతుకుతూ ఉంటాడు. ఎక్కడన్నా ఆ కుక్కను చూసావా అని హ్యోంగ్జుతో అడుగుతాడు. తను భయపడుతూ తన ఫేస్ చూద్దామని వోన్యోంగ్ ఇచ్చిన లైట్ తన ఫేస్ పైన వేస్తుంది. తన బాడీ మొత్తం చలితో ఐస్ అయిపోతూ ఉంటుంది. అది చూసి హ్యోంగ్జు ఆ కుక్కని నేను చూడలేదని భయపడుతూ మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు హాస్పిటల్లో ఒక పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. డాక్టర్లందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదో ఒక విషయం తనని చావకుండా ఆపుతూ ఉంటుంది. అంతేకాకుండా హ్యోంగ్జుకి తనని ఎవరో గమనిస్తున్నట్లు కనిపిస్తుంది. తన ఫేస్ మనకి ఇక్కడ చూపియరు. అప్పుడే ఇక్కడ మనకు ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. మనం స్టార్టింగ్ నుంచి చూసిన క్యారెక్టర్స్ అన్నిటినీ మనకు ఇక్కడ చూపిస్తారు. యూన్, జియోంగ్, బ్యోంగ్జిన్, హ్యూమిన్ ఇంకా జియోంగ్ అందరినీ ఇక్కడ మనకు చూపిస్తారు. అక్కడ ఉండే వాళ్ళందరికీ ఒక పాట వినిపిస్తుంది. జియోంగ్కి కూడా ఆ పాట వినిపిస్తుంది. ఎవరో తనని గమనిస్తున్నట్లు అనిపించడంతో తను హెల్ప్ చేయండి అని గట్టిగా అరుస్తాడు. సేమ్ పాట హాస్పిటల్లో యోంగ్జీ పేషెంట్స్ అందరికీ వినిపిస్తూ ఉంటుంది. అప్పుడే మనకు ఐసీయూలో ఉండే పేషెంట్ ఫేసెస్ మొత్తం చూపిస్తారు. ఇప్పటి వరకు మనం చూసిన క్యారెక్టర్స్ జియోంగ్, ఆఫీసర్, యూన్, హ్యూమిన్ ఇంకా బ్యాంగ్జిన్. నిజానికి వీళ్ళందరూ చావలేదు, అలా అని బ్రతికి కూడా లేరు. లైఫ్కి డెత్కి మధ్యలో ఇరుక్కుపోయి ఉంటారు. సో ఆ లైట్ షాప్ మేబీ అక్కడే ఉండొచ్చు. వాళ్ళందరికీ వాళ్ళు యాక్సిడెంట్ వల్ల కోమాలో ఉన్నారని ఇంకా తెలియదు. అందుకే వాళ్ళు ఎప్పుడు చేసే రొటీన్స్ అన్నీ నైట్లోనే ఉంటాయి. ఇక్కడ యూన్ ఎప్పుడు నైట్లోనే స్నానం చేసి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకోవైపు స్కూల్ కూడా ఎప్పుడు నైట్లోనే ఉంటుంది. మేబీ మనకు ఇక్కడ చూపించే లైట్ వాళ్ళ లైఫ్ని రిప్రజెంట్ చేస్తూ ఉండొచ్చు. ఆ లైట్స్ ఆరిపోతే మేబీ వాళ్ళు అక్కడ చనిపోవచ్చు. హ్యోంగ్జు ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మతో ఈరోజు లైట్ తేవడం కుదరలేదని, నాకు ఇక్కడంతా విచిత్రంగా కనిపిస్తుందని, స్కూల్కి వెళ్తే కూడా అక్కడ నాతో ఎవరూ మాట్లాడరని, అంతేకాకుండా తిరిగి వచ్చేటప్పుడు కొంతమంది స్ట్రేంజర్స్ ఎదురయ్యారని చెప్తుంది. హ్యోంగ్జు డైలీ తీసుకుని వచ్చే లైట్స్ ఒక బకెట్లో మనం ఇక్కడ చూడొచ్చు. హ్యోంగ్జు భయపడుతూ ఉంటే వాళ్ళమ్మ ఈరోజు లైట్ అవసరం లేదని హ్యోంగ్జుని దగ్గరికి పిలుచుకుంటుంది. తను వాళ్ళమ్మతో ఈరోజు నీ దగ్గర నుంచి పూల వాసన వస్తుందని చెప్తుంది. అప్పుడే మనకు ఇంకోవైపు ఆ మార్టిషియన్ని చూపిస్తారు. తను అక్కడ బాడీ దగ్గర ఫ్లవర్స్ పెడుతూ ఉంటాడు. ఆ బాడీ ఎవరిదో కాదు, హ్యోంగ్జు వాళ్ళమ్మదే. స్టార్టింగ్లో ఆ మార్టిషియన్తో చనిపోయిన ఆమె తన కూతురు గురించి చెప్పి బాధపడుతూ ఉంటుంది. అది హ్యోంగ్జు గురించే. తను లైట్ షాప్ నుంచి లైట్స్ అన్నీ తన కూతురికి ఏమీ అవ్వకూడదని తెప్పిస్తూ ఉంటుంది. మేబీ తనకి ఆ రెలం గురించి, అలాగే వాళ్ళు అక్కడికి ఎలా వచ్చారో ఆమెకు గుర్తు ఉండొచ్చు. సో ఆమెకి ఇప్పుడు ఎక్కువ టైం లేదని తన కూతురు దగ్గర బాధపడుతూ ఉంటుంది. ఇదంతా బయట నుంచి జియోంగ్ చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకరితో ఒకరికి పరిచయం ఉందని, కానీ నన్నే ఎవరు గుర్తుపట్టట్లేదని ఇక్కడ ఆమె చెప్తుంది. మేబీ జియోంగ్ కూడా చనిపోయి ఉండొచ్చు, లేదా కోమాలో ఉండొచ్చు. ఆ విషయం తనకు కూడా తెలుసు. దీంతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.